నెల్లూరు రాజకీయాలు నేరపూరితంగా మారాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారం పోయిన తర్వాత కూడా ఆ పార్టీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణే ఓ ఎమ్మెల్యేను హత్య చేసేందుకు యత్నించి కథ అడ్డం తిరిగి పరువు పోగొట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇంతకీ రామిరెడ్డి ప్రతాప్ దిగజారుడుతనానికి కారణమేంటి? హత్య రాజకీయాలకు తెరలేపిన వైసీపీ నెల్లూరు జిల్లాలో ఇంకా పతనం కాబోతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జిల్లాకి ప్రశాంతమైన జిల్లా అని పేరెలా ఉందో కావలికి కూడా అంతే గుర్తింపుంది. అయితే ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కావలి రాజకీయాలు పూర్తిగా అధోగతి పాలయ్యాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ హయాంలో ఎంతగానో చెలరేగిపోయారనే ఆరోపణలున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రామిరెడ్డి చేసిన అరాచకాలను ఓ సినిమా తీయొచ్చని కూడా కొందరు సెటైర్లు వేస్తుంటారు. 10 ఏళ్ల పాటు కావలి శాసనసభ్యుడిగా అధికారాన్ని వెలగబెట్టిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పంచభూతాల్ని దండిగా దోచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసేదెవరు? చేసినా చర్యలు చేపట్టేదెవరు? అంత సీన్ లేదు కాబట్టే ఆయన అక్రమ అవినీతి సామ్రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రౌడీజానికి కూడా తెరలేపారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ప్రత్యర్థులు ప్రశ్నిస్తే చాలు వారిపై దాడులు, కిడ్నాప్ చేయించేవారని స్థానికులు బహిరంగంగానే చెప్పే మాట. ప్రత్యర్థులపైనే కాదు, ఆఖరుకు విలేకరులపై కూడా విచక్షణారహితంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. అయితే ఇవన్నీ బహిర్గతం కావడంతో తన దగ్గరే అనుచరుడిగా ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి మీదకు తప్పులు నెట్టేసి అతన్ని తరిమేసినట్లు డ్రామా క్రియేట్ చేశారు. అధికారం పోయిన తర్వాత కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిలో మాత్రం మార్పు రాలేదు. పాత పంథాలోనే దుశ్చర్యలకు పాల్పడుతూ తన అనుచరులను వైసీపీ సోషల్ మీడియా టీంను అస్త్రాలుగా వాడుకుని ప్రత్యర్థులపై విషం కక్కడమే అజెండాగా ఎంచుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అరాచకాలను ఎవరైనా బయట పెడితే వారిపైనే బురద జల్లుతూ తన స్వార్థం కోసం వైసీపీని అడ్డంగా వాడేసుకుంటున్నారు. 5 ఏళ్లు అధికార మదంతో కళ్ళు పొరలు కమ్మిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ అధికారంలో ఉన్నామనే భ్రమంలో బతుకుతున్నారు. ఇందుకు ఉదాహరణ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హత్యకు కుట్ర. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర సోషల్ మీడియాలో పనిచేస్తున్నాను. నన్ను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి అన్నవరం పారికి వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీసుకొని రమ్మని చెప్పి నాతో పాటు శ్రావణ్ని అన్నవరం విలేజ్ శ్రావణ్ని పంపించాడు. అదే టైంలో డ్రోన్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోద్ని తీసుకొని మేము ఇద్దరం వచ్చాము. డ్రోన్తో విజువల్స్ అన్ని తీసాము. ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంకి ఎవరైనా కానీ మీకు అడ్డొస్తే కొట్టండి, కత్తులతోనే నరకండి అని అన్నారు. అది నాకు తీసుకొని వచ్చేసాను. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హత్యకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుట్ర చేయటం ఆయన అరాచకానికి పరాకాష్ఠని అక్కడి ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆ ప్రదేశంలో లేరు కనుక పెను ప్రమాదం తప్పిందని, లేదంటే ఊహించడానికే దారుణంగా ఉందని స్వయానా వైసీపీ నేతలే చేదరించుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల రామిరెడ్డి చేసిన అరాచకాలను కూడా వైసీపీ నేతలే బయటపెడుతున్నారు. గతంలో ఒక పైలాన్ను ధ్వంసం చేసి టీడీపీపై నిందమోపాలని చూసిన రామిరెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అదే పంథాను కొనసాగిస్తూ మరో పైలాన్ను ధ్వంసం చేసి టీడీపీపై నెట్టేందుకు కుట్ర పన్నారని, చివరికి పోలీసుల ఎంట్రీతో వైసీపీ దొంగలు దొరికారని గుర్తు చేస్తున్నారు. అయితే అనుకున్నదొకటి అయింది మరొకటి అన్న చందంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల ఏదనుకున్నా ఆయనకే రివర్స్ కొట్టింది. కావలిలో టీడీపీ కార్యకర్తల బలగం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలను, విధ్వంసాలను బట్టబయలు చేసింది. రామిరెడ్డి కుయుక్తులను కావ్య కృష్ణారెడ్డి పోలీసుల సాయంతో వెలుగులోకి తెస్తున్నారు. తను చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో తాను ఇంకా అధపాతాళానికి పడిపోయే అవకాశం ఉందని గ్రహించిన రామిరెడ్డి ఏకంగా ప్రత్యర్థిని చంపే కుట్ర పన్ని విఫలం అయ్యారని కావలి ప్రజానీకం కోడే కూస్తోంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాపాలు పండే సమయం ఆసన్నమైందని, ఆయన జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కావలి వాసులు అంటున్నారు. రామిరెడ్డి చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ జరిపితే ఆయన జైలు నుంచి బయటకు రావడం కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.